ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎంకు సొంత లాభం తప్ప ప్రజాభివృద్ధి శూన్యం. టీడీపీ నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ థామస్ ఆరోపణ. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి మోస్ట్లీ వాడుకొని వదిలేయడమే ఆయన నైజం. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఎలక్షన్కి వాళ్ళ చెల్లెను వాళ్ళ అమ్మని బాగా వాడుకున్నారు. మీరు పేపర్లు అంతా చూస్తుంటారు. జగనన్న వదిలిన బాణం అనే హెడ్డింగ్ అంతా వచ్చింది. వాళ్ళ చెల్లిని మంచిగా యూటిలైజ్ చేసుకొని, ప్రచారానికి యూటిలైజ్ చేసుకొని, పాదయాత్రకు యూటిలైజ్ చేసుకొని, ఫైనల్గా చెల్లిన అమ్మని పక్క రాష్ట్రానికి తరివేశాడు. మీ అందరూ తెలుసు, తెలంగాణకి తరివేశాడు. ఇదే విధంగా ఆయన చాలా హామీలు ఇచ్చినాడు. ఏం చెప్పినాడు? నేను వస్తానే మద్యం పూర్తిగా మద్యం నిషేధం చేస్తానని చెప్పినాడు. చేసినాడా? అది చేయకపోయినా కూడా పర్వాలేదు, అట్లీస్ట్ మంచి మద్యం ఇచ్చి ఉండొచ్చు. నాసి రకం మంది ఇచ్చి జనాల్ని అంతా దాన్ని తాపించి జనాలందరినీ చంపేస్తున్నాడు. ఇది జగన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఆయన మోస్ట్లీ నెరవేర్చలేదు. రెండో పాయింట్కి వస్తే వాళ్ళ చిన్నాయన్ని బాగా వాడుకొని ఫైనల్గా ఆయనకి గొడ్డలి పెట్టబడింది. మీకే తెలుసు. అదేం చేసినాడు? ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసినట్టు, ఆయన ఏదో పెట్టి చేసినట్టు పేపర్లో రాయిపించి ఫైనల్గా ప్రూవ్ అయింది. ఎవరు చేసినారనేది మీకే తెలుసు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, ఉద్యోగులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. ఎక్కడా కానీ సిపిఎస్ రద్దు చేయాల, వాళ్ళని పట్టించుకోలే. వాళ్ళకి 30వ తేదీ 1వ తేదీ వచ్చే జీతము వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే 5వ తేదీ కానీ, లేదంటే 7వ తేదీ కానీ, 10వ తేదీ కానీ వస్తుంది. ఇట్లా ప్రాపర్గా వాళ్ళకి శాలరీని కూడా ఇవ్వడం లేదు. ఇది కాకుండా రైతులను ఆదుకుంటానన్నాడు. అదేవిధంగా పేద ప్రజలను, ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరినీ కూడా ఆదుకుంటానన్నాడు. కానీ వస్తానే అన్ని సంక్షేమ పథకాలు మొత్తం పెరిగేశారు. ఇది జగన్ రెడ్డి ఎందుకంటే ఓట్లలో అందరినీ అడగడం, వాళ్ళని వాడుకోవడం, ఫైనల్గా వాళ్ళని నడు రోడ్లో వదిలేసుకోవడం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని ఇది. ఇంకేం చెప్పినాడు? ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, నేను అందరికి కూడా జాబ్స్ ఇస్తానన్నాడు. ఇంతవరకు ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడే కానీ జాబ్స్ పోస్టింగ్లు కానీ ఏమీ లేదు. ఇట్లా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకొని సర్వనాశనం చేశాడు. ఇది మాత్రం కాదు, మన ప్రకృతి వనరులు, మనలో ఉండే గుట్టలు, మనలో ఉండే వాగులు, మన దగ్గర ఉండే ఈ క్వారీలు, ఇవన్నీ కూడా విడిగా వాళ్ళ వైఎస్ఆర్ ముక్కలకి ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఈ కొండల్ని పిండి చేసి ఇక్కడ నుంచి చెన్నైకి, ఇక్కడ నుంచి బెంగళూరుకి, ఇక్కడ నుంచి తెలంగాణకి వెళ్ళిపోయి మొత్తం కొండలు కూడా లేవు. ఫ్యూచర్లో మన పిల్లలకి మనము నాన్న కొండ అంటే ఎట్లా ఉంటుంది బా, ఆల్రెడీ ఋషికొండ ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉందని మనం పిక్చర్లో చూసే కర్మ మన రాష్ట్రానికి జరిగింది. సో కాబట్టి ఇవన్నీ చూడుకోండి, జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేయడమే ఈ నైజం. ఇది మాత్రం కాదు, పోయిన ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ని బాగా వాడుకున్నాడు, వాడుకొని గెలిచినాడు కూడా. ఇప్పుడు ప్రశాంత్ కిషోరు నువ్వు గెలవు, నీకు చాలా తక్కువ సీట్లు వస్తుందంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా ప్రశాంత్ కిషోర్ని కూడా వాడుకొని తరిమేశారు. సో టోటల్గా చూసినారంటే జగన్మోహన్ రెడ్డికి వాడుకోవడం బాగా, దాని తర్వాత వాళ్ళని బానిసగా పెట్టుకోవడము, వాళ్ళని మంచిగా యూటిలైజ్ చేసి ఫైనల్గా వాళ్ళని తీసేయడం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 100 మంది ఎమ్మెల్యేని కంప్లీట్గా వాళ్ళు ఆల్రెడీ ఈ 4.5 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని మొత్తం మందిని తీసేసినాడు, లిస్ట్ నుంచే తీసేస్తున్నాడు. అందులో చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈ 4.5 సంవత్సరం ఆయనకు అవసరంగా వాడుకొని ఎమ్మెల్యేలను కూడా తీసేయడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? మీరు చేస్తే కదా, మీరు ఇస్తే కదా మేము ప్రజలకు ఇవ్వడానికి, మీరు ఎలాంటి పథకాలు పెట్టరు, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వరు, కానీ ఎమ్మెల్యేలు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు? సో ఇక్కడ కూడా ఈ గెలవడానికి 150 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత
వాళ్ళని పెట్టుకొని సీఎం అయిపోయి ఇప్పుడు వాళ్ళని కూడా వదులుకొని వాళ్ళని కూడా వాడుకొని ఈయన జమ్మని బాగా సీఎంగా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి నైజమే ఏంటంటే వాడుకొని వదిలేయడము. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఆయన బ్రహ్మాండంగా వాడుకొని ఎక్కడుండే అమౌంట్స్ డబ్బులు అన్ని నిధులంతా దోచుకొని అబ్రాడ్లో పోయి ఆయన పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకొని ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసేసాడు. 30 సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్ళిపోయాం. సో కాబట్టి వాడుకుని వదిలే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మీరు వచ్చే ఎలక్షన్లో 2024లో మీరు బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఎట్లా బుద్ధి చెప్పాలంటే ఓట్లతో బుద్ధి చెప్పాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి అడుగడుకో చెప్తుంటాడు, నేను బటన్ నొక్కుతా అంటాడు. నొక్కినాడా నొక్కలేదో నా ఎవరికి తెలియదు. ఊరికైనా నొక్కినా అంటాడు, అంత డబ్బులు వచ్చేసినాయి, ఇంత డబ్బులు. ఎవరికి డబ్బులు రావడం లేదు, ఆయన చెప్పిన పథకాలు ఎవరికి చేరడం లేదు. కాబట్టి ప్రజలారా మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనకి బుద్ధి చెప్పాలంటే మీరు అదే బటన్ నొక్కి మీరు ప్రజలు వచ్చి ఆయనకి జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేసే జగన్మోహన్ రెడ్డికి మీరు 2024లో బటన్ నొక్కి బుద్ధి చెప్పాలని మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకి నేను విన్నపిస్తున్నాను. జై తెలుగుదేశం. జై